గౌతమ్ బాబు, గౌతమ్ బాబు. రాజుగారు, ఏంటిది ఇలా ఇవ్వండి. పెద్దవారు. అహల్యమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయింది బాబు. ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదు బాబు. ఏడవకండి రాజుగారు, అహల్యకి ఏమీ కాదు. తను ఎక్కడికి వెళ్ళుండదు, మీరు భయపడకండి. లేదు బాబు, అహల్య వెళ్ళిపోయింది బాబు. అహల్య వెళ్ళిపోవడానికి కారణం మీ నాన్నమ్మగారే బాబు. ఆవిడే అహల్యని ఇంట్లో నుంచి గెంటేశారు. ఈ విషయం నేను ఇంట్లో చెప్పినా ఎవరూ నమ్మలేదు. నన్ను కూడా ఇంట్లోంచి గెంటేశారు బాబు. అందుకే మీకు ఫోన్ చేసి చెప్పాను. ప్లీజ్ రాజుగారు, మీరు ఏడవకండి. మా ఇంట్లో వాళ్ళ తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. అయ్యో బాబు, మీరు నా క్షమాపణ చెప్పాలని నేను ఇదంతా చెప్పట్లేదు బాబు. ఇప్పటికే బాధ్యత లేకుండా నా మేనకోడల్ని నేను దూరం చేసుకున్నాను. నేను తన మేనమామనని ఎవరికీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. అలాంటిది ఇప్పుడు నా మేనకోడలు మిమ్మల్ని, పుట్టిన బిడ్డని వదిలేసి వెళ్ళిపోయింది. దీనంతటికీ కారణం మీ నానమ్మగారే బాబు. ఆ విషయం ఇంట్లో చెప్తే పెద్ద గొడవైపోయింది బాబు. సరే రాజుగారు, అదంతా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. ఎక్కడికి బాబు? ఇంటికి రాజుగారు. అయ్యో వద్దు బాబు, వద్దు. నేను మళ్ళీ ఆ ఇంట్లోకి వస్తే మీ బామ్మగారు నన్ను తిడతారు. మీ నాన్నగారు కూడా నన్ను రానివ్వరు. ఆ విషయాలన్నీ నేను చూసుకుంటానన్నానుగా, మీరు వెళ్ళండి. లేదు బాబు, నేనెక్కడికో ఒక చోటుకి వెళ్ళి బతుకుతాను. దయచేసి నా మేనకోడలు ఎక్కడుందో వెళ్ళి వెతికి తెచ్చుకోండి బాబు. మీరిద్దరూ కలిసి ఉంటే నాకంతే చాలు బాబు. చూడండి రాజుగారు, నాకు అహల్య ఒకటి, మీరొకటి కాదు. మీరు అహల్యకి మేనమామ అయితే నాకు బాబాయ్తో సమానం. అంటే మీరు నా సొంత మనిషి. మిమ్మల్ని నేను పరాయి వాళ్ళలాగా ఎప్పుడూ చూడలేదు, అలా వదిలేలేను. దయచేసి నాతో రండి, మీకేం కాదు. అంతా నేను చూసుకుంటానంటున్నాను కదా. వద్దు బాబు. రండి రాజుగారు, మీరు ఎక్కండి. అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని నాకు ముందే తెలుసు బాబు. మీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ అహల్య చెప్పొద్దని అడ్డుపడింది. చెప్పకూడదని నాతో ఒట్టు వేయించుకుంది. అందుకే మీతో చెప్పలేకపోయాను బాబు. అహల్య ఇంట్లోంచి వెళ్ళిపోవాలని మీ నానమ్మ గారు అగ్రిమెంట్ రాయించుకొని అహల్య చేత సంతకం పెట్టించుకున్నారు బాబు. ఆ విషయం నాకు కూడా తెలుసు. అదే విషయం నేను అహల్య నిలదీశాను. నేను వెళ్ళనని చెప్పింది, కానీ వెళ్ళిపోయింది. బిడ్డను వదిలేసి వెళ్ళిపోయింది. ఆ బిడ్డ అమ్మ కోసం ఆకలేసి ఏడుస్తున్నాడు బాబు. నా గుండె తరుక్కుపోయింది. ఎలాగైనా అహల్యని వెనక్కి తీసుకురండి బాబు. మీరు లేకపోతే అది బతకదు బాబు. బిడ్డను వదిలి అస్సలు బతకదు. దయచేసి ఈ ఒక్క సాయం చేయండి బాబు. నా మేనకోడల కోసం ఈ ఒక్క సాయం చేయండి. ఏంటి రాజుగారు ఇది? తను మీ మేనకోడలు మాత్రమే కాదు, నా భార్య, నా బిడ్డకి తల్లి. అలాంటిదాన్ని నేను ఎలా వదులుకుంటాను? అలా అని మీరెలా అనుకుంటున్నారు? నా ప్రాణం పోయినా సరే నేను అహల్యను వదులుకోలేను. మీరు అహల్య గురించి అలాంటి దిగులు పడకండి, అన్నీ నేను చూసుకుంటాను. అహల్య ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. థ్యాంక్స్ బాబు, చాలా థ్యాంక్స్. అహల్య కోసం నేను ఈ చుట్టుపక్కలంతా గాలించాను. అహల్య ఎక్కడ కనిపించలేదు. మిమ్మల్ని బాబుని వదిలి ఎక్కడికి వెళ్ళుండదు. తను ఎంతో దూరం వెళ్ళదు. దయచేసి వెతికి తీసుకుని రండి బాబు. ముందు మనం ఇంటికి వెళ్దాం రాజుగారు. జరిగింది ఏంటో తెలుసుకుందాం. అహల్య నాకు ఖచ్చితంగా దూరం కాదు.
నా అహల్య నాకు దూరం కాదు, ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ నమ్మకం నాకుంది. మీరేం కంగారు పడకండి. అహల్య, ఎక్కడున్నావు తల్లి? కనీసం నీ బిడ్డ కోసమైనా నువ్వు తిరిగొచ్చాయి తల్లి. నన్ను క్షమించరా, నన్ను క్షమించు. నిన్ను వదిలి వెళ్ళాలని నాకు లేదు, కానీ వెళ్ళక తప్పలేదు. నేను కనిపించక నా కోసం నువ్వు ఎంత ఏడ్చావో, నన్ను ఎంత వెతుక్కున్నావో నాకు అర్థమవుతుందిరా. నీకు దూరమయ్యి నేను కూడా అంతే ఏడ్చాను. నీకు దూరం అయ్యే ఒక 10-12 గంటలు కూడా కాలేదు. ఈ కాస్త దూరమే నేను తట్టుకోలేకపోయానురా. ఇక జీవితాంతం నిన్ను దూరం చేసుకుని ఎలా ఉండాలి? నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలి? నాకేం అర్థం కావట్లేదురా. విధేమో మనల్ని ఇలా విడదీస్తుంది. ఏ దేవుడు మనల్ని కరుణిస్తాడో నాకు తెలియడం లేదురా. నేను దూరం అయ్యి నువ్వు పైకి ఏడుస్తున్నావు, నువ్వు దూరం అయ్యి నేను ఎంత మనసులో ఏడుస్తున్నాను. నీకు నాకు తేడా ఒక్కటేరా. మనల్ని ఏ దేవుడు కలుపుతాడో తెలియట్లేదు. ఈ గది నిండా నా జ్ఞాపకాలే ఉన్నాయిరా. గౌతమ్ గారితో నేను గడిపిన జ్ఞాపకాలు, నేను బాధపడ్డవి, సంతోషపడ్డవి, అన్ని జ్ఞాపకాలు ఇక్కడే ఉన్నాయి. వీటన్నిటినీ వదిలేసి వెళ్ళిపోయాను. మళ్ళీ వీటికి నీకు గౌతమ్ గారికి దగ్గర అవుతానో లేదో నాకు తెలియదురా. నిజంగా దేవుడే మనల్ని కాపాడాలి.